ఏపీ గవర్నమెంట్ స్కూళ్ళలో తాత్కాలికంగా 8 నెలల కాల వ్యవధితో పోస్టుల భర్తీ 2026, 2027 సంబంధించి 8 నెలలకు అని గవర్నమెంట్ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. తాత్కాలికంగా సర్వీస్ చేయడానికి ఇందులో మొత్తం ఖాళీలు 6,534, అందులో ఎస్జిటి 3,597, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా 2,937. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా. జిల్లాల వారీగా వేరే ఉన్నాయి. ఈ జిల్లాల వారీగా కర్నూలు అత్యధికంగా ఉన్నాయి. అలాగే అభ్యర్థులు ఏం చేయాలి, అవసరమైన సర్టిఫికేట్లు ఏంటి, ఆ తర్వాత ఈ నియామకాలు ఎలా చేస్తారు, మెరిట్ ఆధారంగా అన్నారు. ఆ మెరిట్ ఏ విధంగా చేస్తారు, ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్జిటికి ఎన్ని ఉన్నాయి, ఎస్ఏకి ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎక్కువగా ఉన్న పోస్టులు ఖాళీలు ఉన్న జిల్లాలు ఏంటి, అలాగే చివరి తేదీ ఆగస్టు 21 అని చెప్పారు. మరి మీరు ఎంఈఓ ఆఫీస్ దగ్గర కలవాల్సి ఉంటుంది. మీరు ఇంకా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి డిఈఓ కానీ ఎంఈఓ కానీ. ఇప్పుడు వీటి గురించి పూర్తి విశ్లేషణ నేను నా వీడియోలో పెట్టేశాను యూట్యూబ్లో. ఇన్ఫో సేతు తెలుగులో ఆ లింక్ని నేను కామెంట్లో పెట్టి పిన్ చేస్తాను. అలాగే మీరు తెలుసుకోండి. ఇది జాబ్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఎందుకంటే ఇది టెంపరీ జాబ్. రాబోయే కొన్ని నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుందని కూడా అంచనాలు ఉన్నాయి అని చెప్తున్నారు అధికార వర్గాలు, గవర్నమెంట్ అఫీషియల్స్. సో మీరు ఏ వైపు మొగ్గు చూపుతారనే విషయం మీకు మీరే ఆలోచించుకోవాలి. ఒకరు చెప్పింది వినే కంటే మీరు వేటి మీద ఫోకస్ పెడతారు, ఇది దేనికా దానికా అనే 2 విషయాల గురించి నేను పూర్తిగా వీడియోలో ఏ దారి బెటర్గా ఉంటుంది, ఏ దారిలో వెళ్తే బాగుంటుంది, ఏ దారిలో వెళ్తే ఎలా ఉండొచ్చు అని జస్ట్ ఒక అంచనాగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. డిఎస్సినా లేకుంటే ఈ టెంపరీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్గా 12,500 స్కూల్ అసిస్టెంట్కి, 10,000 ఎస్జిటికి ఇది బెటరా? ఇది చేస్తున్నప్పుడు టైంలో మీకు నోటిఫికేషన్ జారీ అయినప్పుడు మీకు అప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఇటువంటి గురించి పూర్తి వీడియో, లాంగ్ వీడియో చేశాను నేను యూట్యూబ్లో. మీరు ఒకసారి ఇన్ఫోసిస్ తెలుగును టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఆ వీడియో చూసేయండి, మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఒకవేళ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి, దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు ఎలా చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా నేను క్లియర్గా ఇచ్చాను. సో ఆ యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసేయండి. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు.